హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం గుండుపప్పు అవంతా వేసుకొని వేగాక ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వాటర్ లిక్విడ్గానే వేసుకోవాలి, ఎందుకంటే అందులో కారం, ఉప్పు, కావలసినంత పల్లీల పౌడరు, శనగల పొడి అవంతా వేసుకుంటాం కదా. ఆ పొడి అంతా ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యి కొంచెం అందులో ఆ ఫ్లేవర్స్ అంతా పట్టుకోవడానికి ఆ వాటర్ అనేది కొంచెం మనకు అవసరం అవుతుంది. సో అన్నీ ఒకసారిగా వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నామంటే మనకు ఆ స్వీట్నెస్ అనేది కొంచెం మనకి రాకుండా ఉంటుంది. దానికోసం పెప్పర్, కొంచెం కారం అంతా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఇలా నీట్గా కుక్ అయింది. ఇలా ఒక 5 minutes కలిపాక కుక్ అయింది మంచిగా. అలాగే ఎగ్ రైస్ కోసము ఒక 3 eggs తీసుకున్నాను. కొద్దిగా దాన్ని బాగా వేగాక బాగా కదుపుకోవాలి. సో ఎగ్స్ అనేది ముందుగానే బాగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇందులో పించ్ ఆఫ్ పెప్పర్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా కదుపుకొని మంచిగా వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మళ్ళీ అందులోనే కొంచెమంత ఆయిల్, కొంచెమంత జీలకర్ర, ఆవాలు, సో మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్, స్వీట్ కార్న్, కొంచెమంత పచ్చి బఠానీ, సో ఇవంతా వేసుకున్నాము. కరివేపాకు అంతా వేసుకొని అదే కడాయిలో బాగా వేయించుకున్నాము. సో బాగా వేగాక కొంచెమంత సాల్ట్ వేసుకొని కాయల్ని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెమంత రైస్ వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్ పొరుటుని అందులో వేసుకొని రైస్తో పాటు కొంచెం కారం, ఇంకొంచెం పెప్పర్, సో మనం ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం, చిల్లీ పౌడర్ అంత అవసరం ఉండదు. కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాం కాబట్టి సో ఈవెన్గా ఇవన్నీ ఒకసారిగా వేసుకొని ఒకసారిగానే కలపాలి. ఎందుకంటే సపరేట్గా మనం కలిపామంటే ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయి కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఒకసారిగా రైస్, పెప్పరు, మనకు కావాల్సిన పొడులన్నీ అందులో వేసుకొని సాల్ట్ బాగా కలుపుకోవాలి. మళ్ళీ పెడతా. సో బాగా కలుపుకున్నాక కొత్తిమీర వేసి దించుకోవడమే. సో ఇప్పుడు మనం బాక్స్ కట్టేస్తాము, లంచ్ బాక్స్ అని కట్టేస్తాం. సో పప్పు, అది కూరాకు పప్పు, ఆకుకూర పప్పు అండ్ బీట్రూట్ ముందు చేసుకున్నది వైట్ రైస్. సో ఇప్పుడు మనము బాక్స్ కట్టేస్తాం. పొద్దున్నే బాక్స్లు కట్టడం అంటే ఒక పెద్ద యుద్ధంతో పోరాడినంత కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్. సో హ్యాపీగా లంచ్ బాక్సులు కట్టేశాక ఒక్కొక్కరిది ఒక్కొక్క క్రేవింగ్స్ అనమాట. ఒకరికేమో ఎగ్ రైస్ కావాలి, ఇంకొకరికేమో పప్పు కావాలి, ఇంకొకరికేమో ఇంకేందో కావాలి. సో ఇలా అనమాట. ఇప్పుడు మనము టిఫిన్ కూడా చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ వచ్చి దోశ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము దోశ కూడా తినేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ వచ్చి తొందరగా సో క్రిస్పీగా బాగా వచ్చింది దోశ. సో ఇదొక ప్లేట్ అనమాట. సో ఇదొక ప్లేట్. సో నా లంచ్ కూడా మధ్యలో పనులన్నీ చేసుకున్నాక లంచ్